హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం స్వప్నస్ఖలనంతో బాధపడే వారికి ఒక అద్భుతమైనటువంటి చిట్కాని, అదేవిధంగా కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి నేను చెప్తానండి. స్వప్నస్ఖలనం అంటే నిద్రలోనే వీర్యం అనేది స్ఖలనమైపోవడం అండి. అయితే దీనికి ఫస్ట్ ఈ సమస్య రావడానికి గల కొన్ని రకాల కారణాల గురించి మనం తెలుసుకొని ఆ సమస్య రావడానికి మనం చేసినటువంటి మిస్టేక్స్ని కూడా ఖచ్చితంగా మనం సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ స్వప్నస్ఖలనం అనేది ముఖ్యంగా హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల కానీ, లేదా రాత్రులు ఎక్కువగా చాలా మంది చేసే మిస్టేక్స్ పోర్ వీడియోస్ చూస్తూ పడుకోవడం, లేదా ఎవరైనా స్త్రీలను ఊహించుకుంటూ వాళ్ళతో రతి చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ పడుకోవడం, లేదా నిద్రలో పరాయి స్త్రీలతో రతి చేస్తున్నట్టుగా కలలు రావడం, ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా స్పర్మ్ అనేది తయారైపోయి మీకు తెలియకుండానే, నియంత్రణలో లేకుండానే వీర్యం అనేది దానంతట అదే బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ సమస్యతో ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మంది ఎక్కువగా యువతనే ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి మెయిన్ రీజన్ 100లో 75% రీజన్ వచ్చేసి ఓవర్గా హస్తప్రయోగం చేసుకొని ఒకేసారి ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల నష్టం ఉంది అని తెలుసుకొని ఆపివేయడం వల్ల ఈ సమస్యలు అధికంగా రావడం జరుగుతున్నాయి. అయితే హస్తప్రయోగం ఎప్పుడైనా చేసుకోవడం మంచిది కాదని ఎవరూ చెప్పరు, చేసుకోవచ్చు. కానీ దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. దాన్ని సున్నితంగా చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి కోరికలు ఎక్కువగా అయినప్పుడు, తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మాస్టర్బేషన్ లాంటి అంటే హస్తప్రయోగం లాంటిది చేసుకోవాలి. అది కూడా చాలా మృదువుగా సున్నితంగా చేసుకోవాలి. కారణం ఏంటంటే అంగం పైన ఉన్నటువంటి నారాలు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా మృదువుగా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. ఓకేనా? వీటిని చేతితో గట్టిగా నలపడము, నొక్కడము ఇలాంటివి చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి అవి బలహీన పడిపోయి సరైనటువంటి అంగస్తంభన సమస్యలు, అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం, జరిగినా అవి ఎక్కువసేపు నియంత్రించలేకపోవడము, దీని ద్వారా మామూలుగానే మనకు వీర్యం అనేది ఆపడానికి కావాల్సినటువంటి పటుత్వం అనేది లేక ఆటోమేటిక్గా లీక్ అయిపోతూ ఉంటుంది. ఈ సమస్యతో ఉదయం లేవగానే చాలా మంది కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేరు, చూపించుకోలేరు, బట్టలు ఖరాబ్ అయిపోతాయి, వాటిని ఉతుక్కోవాలి, సపరేట్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో అంటే ఫ్యామిలీస్తో ఉండే వారికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేటటువంటి సమస్య. సో కొంతమందికి డైలీ అవుతుంటుంది, కొంతమందికి 2 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి, 5 డేస్కి ఒకసారి ఇలా అవుతూ ఉంటుంది. సో ఈ సమస్య ఒకవేళ హెవీగా ఉంటే మాత్రం దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదా సమస్య ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఈ మధ్య రీసెంట్గానే అవుతుంది అని అనుకున్న వాళ్ళు అశ్వగంధ చూర్ణం, అశ్వగంధతో పాటు శతావరి, ఈ 2 చూర్ణాలను, అశ్వగంధ శతావరి 2 చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని దీనిలో కూడా కండ చక్కెర కలుపుకోండి. అంటే ఈ 3 సమభాగాలుగా తీసుకోండి. కండ చక్కెర అనేది మనం మామూలుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అశ్వగంధ దొరుకుతుంది, శతావరి దొరుకుతుంది, కండ చక్కెర మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ 3 చూర్ణాలను మిక్స్ చేసుకొని ఉదయం పూట పరికట్టున గోరువెచ్చటి పాలలో కానీ తేనెతో కానీ ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో ప్రతిరోజు కనుక కంటిన్యూగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది ఈ స్వప్నస్ఖలనాన్ని తగ్గించడమే కాకుండా శరీరానికి మంచి బలాన్ని, పుష్టిని, పటుత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చిట్కా చాలా చిన్నది అయినా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఆ వీడియో మొత్తం జరుపుకుంటూ పోయి ఆ చిట్కా ఒకటే విని ఆ చిట్కాని ఫాలో అవుతారు. దానివల్ల ప్రయోజనం ఉండదు. చిట్కాతో పాటు నేను ఇప్పుడు చెప్పినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ శరీరాన్ని పాజిటివ్గా థింకింగ్లోకి వెళ్తూ ఈ సమస్యల్ని, అంటే రాత్రి కూడా మనం ఏదైతే చేయకూడదని చెప్పామో వాటిని అన్నింటినీ అదుపు చేసుకుంటూ వెళ్తేనే మీకు ఈ చిట్కాలు పనిచేస్తాయి, ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. అంతేకాని కేవలం చాలా మంది చేస్తారు అదే మామూలుగా ఏమైనా నైట్ ఫాల్ అని అదో ఏదో యూట్యూబ్లో కొడతారు, వాళ్ళు ఏదో వీడియో చూపిస్తారు, వాళ్ళు ఏదో చిట్కా చెప్తారు, కథ చిట్కా చెప్తారు, ఆ చిట్కాలు నెలల తరబడి కంటిన్యూగా వాడుతూ ఉంటారు, అది రిజల్ట్ రాదు, ఏం కాదు. దాంతో ఆ చిట్కా వేస్ట్, ఆ చిట్కా బాగాలేదు, చిట్కా పనిచేయడం లేదు అని అనుకుంటారు. చిట్కాలు చేయడానికన్నా ముందు మన సైకలాజికల్గా, మెంటల్గా, ఫిజికల్గా మనలో ఉన్నటువంటి లోపాలను మనం ఖచ్చితంగా గుర్తించాలి. వీడియో లెంత్ చూసుకొని వీడియో చూడని వాళ్ళకు కాదు, లెంత్ ఎందుకు అవుతుంది వీడియో అంటే అందులో అంటే డెప్త్ అనే వివరణ అనేది అధికంగా ఉంది అని అర్థం. అందుకనే వీడియో ఎప్పుడు లెంత్ ఉన్న చూసుకోకూడదండి. థంబ్నెయిల్ కూడా కాదు, వీడియో మీకు అవసరం అనుకుంటే వీడియోని ఒకసారి మొత్తం వింటే ఏదో ఒక వీడియో ఎప్పుడో ఒక సందర్భంలో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా మంది చేసే మిస్టేక్స్ అవే. కాబట్టి మనము మెంటల్గా కూడా అన్ని విధాలుగా మనము కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాంటి చిట్కాలను ఫాలో అవ్వండి. దీంతో పాటుగా చంద్రప్రభ ఒకటి, లేదా చందనాది ఒకటి, చంద్రకళా రస, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మాత్రలు ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి. వీటిని ఉదయం ఒకటి ఏదైనా ఒకటి తీసుకోండి. చంద్రప్రభ ఒకటిని ప్రిఫర్ చేస్తారు. చంద్రప్రభ ఒకటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర
లేదా ఉదయము మధ్యాహ్నము రాత్రి ఒక మాత్ర, లేదా సమస్య అధికంగా ఉంటే ఉదయం 2 మాత్రలు రాత్రి 2 మాత్రలు నీటితో అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ స్వప్నస్ఖలన సమస్య అనేది క్రమక్రమంగా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అయినా కూడా తగ్గలేదు, సమస్య తీవ్రత ఉంది, మెడిసిన్ డోస్ సరిపోవడం లేదు అనుకున్న వాళ్ళు దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దాని కొరకు ఒకవేళ మీకు అవసరం అనుకుంటే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి, నేను చెప్తాను, ఓకేనా. లేదు ఒకసారి మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే కనుక కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం చాలా అందిస్తుందండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.